హైదరాబాద్ పెద్దంబర్పేటలోని ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అతి వేగంగా వచ్చి ఓ కార్ రోడ్డుపై ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. కార్ బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో 2 వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. పెద్ద ఎత్తున అక్కడ మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఒకరు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే స్థానికులు ఆ ఘటనను గమనించి వెంటనే ప్రమాద సమయంలో కారులో చిక్కుకున్న ఇద్దరినైతే బయటకు తీసేశారు. వారిని దగ్గరలోని హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలని అదుపులోకి తీసుకొచ్చారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. పెదంబర్పేట్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ప్రమాదం దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ పైన ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దంబర్పేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఇదే కారు అతి వేగంగా వచ్చి ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఏ ఒక్క పార్ట్ కూడా మిగలకుండా కార్ అంతా కూడా కాలిపోవడం జరిగింది. ఏదైతే ముందు పత్తి విత్తనాలతో వెళ్తున్న బొలెరోని ఢీకొట్టడంతో ఆ విత్తనాల బ్యాగ్స్ అన్నీ కూడా కారు లోపలికి పడిపోవడం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ముగ్గురు కూడా దాంట్లో ఇరుక్కుపోయారు. రోడ్డుపై వెళ్తున్నటువంటి ప్రయాణికులు వెంటనే గమనించి కారులో నుంచి బయటికి దింపే ప్రయత్నం చేశారు. ఒకరు కారులోనే సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు బయటికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి తరలించే లోపు మృతి చెందారు. ముగ్గురు కూడా దినేష్ అగర్వాల్, సంజయ్ మల్పాని, అదేవిధంగా ప్రియాంష్ మిట్టల్, వీళ్ళు ముగ్గురు ఈ కారులో కొత్త కారులో వస్తుండగా తెల్లవారుజామున 4 గంటలకి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. వీరంతా హైదరాబాద్కి చెందిన వారే. గట్కేసర్ వైపు ఈ ఓఆర్ఆర్ పైన ఈ కారు వెళ్తుండగా ఒక్కసారిగా బొలెరో వెహికల్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణం అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ కార్ అంతా కూడా న్యూ కార్, ఇదంతా కొత్త కార్ని డ్రైవ్ చేస్తున్న క్రమంలో ప్రమాదం జరగడంతో పూర్తిగా కాలిపోవడంతో అసలు కారు నామరూపాలు లేకుండా కనబడుతుంది. ఏ కార్ అనేది కూడా ఐడెంటిఫై చేయనంత ఇదిగా కాలిపోయింది. పూర్తిగా మంటలు అంటుకొని 2 వెహికల్స్ కూడా ఢీకొట్టాయి. అయితే పక్కనే ఉన్నటువంటి బొలెరోని కూడా ఈ బొలెరోనే ఢీకొట్టడంతో దాని వెనకాల ఉన్నటువంటి పత్తి విత్తనాలతో వెళ్తున్న ఈ బొలెరో వెహికల్ని ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు యువకులు కూడా మృతి చెందడం జరిగింది. వీరంతా హైదరాబాద్కి చెందిన యువకులుగా చెప్తున్నారు. ఈ ప్రమాదం పైన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, అతివేగమే ప్రమాదమా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఉదయం పూట ఎవరు కూడా రోడ్ పైన వెహికల్స్ పార్కింగ్ చేయకుండా పెట్రోలింగ్ కూడా నిరంతరం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు కూడా అక్కడ మృతి చెందడం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి